మేడ్చల్ జిల్లా కీసరలో అంబేద్కర్ కు అవమానం. మద్యం మత్తులో యువకుడు బూతులతో వీడియో చిత్రీకరణ. నేడు రాజస్థాన్ లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి బంధువుల పెళ్లి వేడుకలకు హాజరు కానున్న సీఎం. నేటి నుంచి కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం. నూతన పాలసీలపై చర్చించనున్న ముఖ్యమంత్రి. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ. ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోనే మెడికల్ షాప్ లో చోరీ. రద్దీ ప్రదేశంలో చోరీ జరగడంతో స్థానికులు భయాందోళన. నిజామాబాద్ లో ఫ్లెక్సీల కలకలం. పర్యాటక రంగంపై రెడ్ టెఫిజం అంటూ హోర్డింగ్స్. మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో చైన్ స్నాచింగ్. 2 తులాల బంగారు గొలుసు ఎత్తికెళ్లిన దుండగులు. లక్కీ భాస్కర్ల అవుతామంటూ 4 విద్యార్థులు అదృశ్యం. విజయవాడ రైల్వే స్టేషన్లో విద్యార్థుల గుర్తింపు. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోదించే అవకాశం. వరకట్న వేధింపుల కేసులపై సుప్రీం కీలక సూచన. చట్ట దుర్వినియోగం కాకుండా చూడాలని కోర్టులకు ఆదేశం. నేడు బాధ్యతలు చేపట్టనున్న నూతన ఆర్బీఐ గవర్నర్. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్న సంజయ్ మల్హోత్రా. జాతీయ విద్యా విధానాన్ని ఆమోదిస్తేనే నిధులు. తమిళనాడుకు తేల్చి చెప్పిన కేంద్రం. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు గుడ్ న్యూస్. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఆయుష్మాన్ భవ వర్తింపు. ఇండియా కూటమిలలో ముదిరిన నాయకత్వ లొల్లి. రాహుల్ నాయకత్వ పటిమపై మిత్రపక్షాల్లో సడలిన నమ్మకం. అన్నదాతలను కనికరించని కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సాయాన్ని పెంచే యోచనలే స్పష్టీకరణ. భారతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలకు అమెరికా కోత. 9 నెలల్లో F1 స్టూడెంట్ వీసాలు 38% తగ్గుదల. జపాన్ లో వారానికి 4 రోజులే పని. దేశంలో జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం. సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. ఖండించిన ఈజిప్ట్, జోర్దాన్, సౌదీ. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. నేడు తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం. జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ లో అదరగొట్టిన యువ అథ్లెట్లు. పసిడి పథకంతో తెలంగాణ క్రీడాకారుల సరికొత్త రికార్డు. నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళల 3వ వన్డే. ఒక్కటైనా గెలవాలని టీమిండియా పోరాటం. రసవత్తర ముగింపు దిశగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్. నేడు 13వ గేమ్లో తలపడనున్న గుకేష్, లిరేన్. చైతూకు జోడిగా శ్రీలీల, కార్తిక్ దండు దర్శకత్వంలో రానున్న సినిమాకు ఎంపిక చేసినట్లు వార్తలు.